హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబింగ్ విత్ సిబ్లింగ్స్. ఈ రోజు వచ్చేసి ఒక బిగ్ థింగ్ చేయాలనుకుంటున్నాము. అది వచ్చి మా హెయిర్ ని డొనేట్ చేయాలనుకుంటున్నాము. మా హెయిర్ ని డొనేట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్ కి బిగ్ గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. నేను 10th క్లాస్ నుంచి అనుకుంటున్నా గైస్ ఇలా డొనేట్ చేయాలి అని. నా ఐడియా వచ్చేసి మా సిస్టర్ కూడా చెప్పినాను. మా సిస్టర్ కూడా ఓకే అని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు కలిసి ఇస్తున్నాం. మా ఇద్దరి బర్త్డే వచ్చేసి ఆగస్ట్ లో ఉంటది. మా బర్త్డే కి కొంచెం గుడ్ థింగ్ చేయాలనుకుని అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. కానీ తిను కాలేజ్ కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా అని త్వరగా ఇప్పుడే ఇచ్చేస్తున్నాము. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మా హెయిర్ లెంత్ మేము ఎక్కడ దాకా ఇవ్వాలనుకుంటున్నాము అవన్నీ మేము షేర్ చేసి వాళ్ళతో కొంచెం డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. ఈ లెంత్ కి మీరు ఓకే, తినకు ఓకే అనేసి. నెక్స్ట్ మా ఏరియా కంటే అనంతపూర్ ఏరియాకి వాళ్ళ వాలంటీర్స్ లేరు అనేసి వాళ్ళు కొరియర్ చేయమన్నారు. మేము కట్ చేసి మా హెయిర్ ని ప్యాక్ చేసి కొరియర్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ నియర్ బై హైదరాబాద్ అండ్ బెంగళూరు, కేరళ, చెన్నై అంటే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. ఇలా మా వంతు మేము సహాయం చేస్తున్నాము. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే, మీరు ఇవ్వాలనుకుంటుంటే నేను వాళ్ళ ఐడి పెడతాను, వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా? చలో. హాయ్ గైస్, కట్ చేసిన తర్వాత మా హెయిర్ లెంత్ ఇంత ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మా నుంచి ఇద్దరికి హెల్ప్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ కి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక 2 months పోతే మరి మనము ఏ హెయిర్ కట్ కావాలంటే ఆ హెయిర్ కట్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అంతే గైస్, బాయ్.